అంతే లేదు. ఆగస్టు 15వ తారీఖున, ఆగస్టు 15 అంటే 14వ తారీఖున అర్ధరాత్రి పూట భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. అవునా? ఒక్కసారి మనం స్వాతంత్రం ఏమిటో ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు కానీ, వేదిక మీద ఉన్న వాళ్ళు కానీ, పిల్లలు కానీ, టీచర్లు కానీ ఒకసారి మనం స్వాతంత్రం గురించి మరణ చేసుకోవాలి. ఇది ఒకప్పుడు భారతదేశం ప్రపంచంలో ఇన్ని దేశాల కంటే చాలా గొప్ప దేశం అని మన చరిత్ర చెబుతాది. 1700 సంవత్సరాలకు పూర్వం, అంటే ఇది 2024వ సంవత్సరం, అంటే 1700 సంవత్సరాలంటే ఎన్ని సంవత్సరాల ముందు? 350-400 సంవత్సరాల కిందట ప్రపంచంలో పోల్చుకుంటే భారతదేశమే అతి గొప్ప దేశమని మన చరిత్రలో రాసిబట్టి ఉంది. 1700 సంవత్సరం 50 సంవత్సరం తరువాత గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా, మన తీర ప్రాంతంలో మనకు సముద్రం ఉంటుంది కదా, సముద్ర తీర ప్రాంతంలో ఒక షిప్ వచ్చింది. ఆ షిప్లో నుంచి 500 మంది తెల్లవాళ్ళు వచ్చారు. తెల్లవాళ్ళు అంటే వాళ్ళ చర్మం రంగు తెల్లగా ఉంటుందని అంతే. మన చర్మం రంగు గోధుమ రంగులోనో నల్లగానో ఉంటుంది కాబట్టి మనల్ని గోధుమ రంగు మనుషులు, నల్ల మనుషులు అని అంటారు. వాళ్ళని తెల్ల మనుషులు అంటారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినారు? ఎక్కడి నుంచి వచ్చినారు? బ్రిటిష్ పరిపాలించేటువంటి రాజ్యం నుంచి, బాగా చలి ఉండేటువంటి ప్రాంతం, మనకి ఎండ ప్రాంతం, వాళ్ళకి బాగా చలి ఉండే ప్రాంతం నుంచి వచ్చారు. ఎంతమంది వచ్చినారు? కేవలం 500 మంది ఒక ఓడ వేసుకొని మన సముద్ర తీరంలో దిగినారు. ఎందుకయ్యా మీరు వచ్చినారు అని అడిగినారు. అడిగితే వాళ్ళు చెప్పినారు, ఇక్కడ మేము వ్యాపారం చేసుకోవడానికి వచ్చినాం, మా దగ్గర వ్యాపారాలు లేవు, ఇక్కడ వాతావరణం బాగుంది, ఇక్కడ వ్యాపారం చేసుకుంటాము అని చేతులెత్తి దండం పెట్టినారు. భారతదేశ ప్రజలందరూ కూడా గొప్పవాళ్ళు, సానుభూతిపరులు, ఎదుటి వాళ్ళని గౌరవించేవాళ్ళు, వాళ్ళకు కూడా సహకరించేవాళ్ళు. అందువల్లే వాళ్ళు మోసపూరితంగా చెప్పిన మాట విని, వ్యాపారం చేసుకుంటాము అనే వాళ్ళు చెప్పే మోసపు మాటలు కూడా విని భారతదేశంలోకి అనుమతించారు. వాళ్ళు వచ్చి వ్యాపారం చేయడం మొదలుపెట్టారు. వ్యాపారం పేరుతో దేశానికి వచ్చిన వాళ్ళు 6 నెలలకి, సంవత్సరానికి, 2 ఏళ్ళకి ఒక్కొక్క పడవ దింపుకుంటూ వచ్చి 5000 మంది అయినారు. ఎంతమంది అయినారు? 5000 మంది అయిన తర్వాత వాళ్ళకి అనిపించింది, భారతదేశంలో ఇంత మంచి వాళ్ళు ఉన్నారేమయ్యా, భారతదేశం ఇంత గొప్ప దేశం ఏందయ్యా, ఎక్కడ చూసినా బంగారం, ఎక్కడ చూసినా వజ్రాలు, ఎక్కడ చూసినా మంచితనం, ఎక్కడ చూసినా గొప్పతనం, ఎక్కడ చూసినటువంటి కూడా దయగల మనుషులు. అదే వీళ్ళని, ఇంత మంచి వాళ్ళని మనం అణిచేయడం సులభం కదా అని అనుకున్నారు. వెంటనే మరుసటి రోజు నుంచి ఓడల్లో తుపాకులు వచ్చినాయి. తుపాకులు వచ్చిన తర్వాత తుపాకులు పెట్టి భయపెట్ట మొదలు పెట్టినారు. అప్పటికే భారతదేశానికి రాజులు, సామంత రాజులు, పెద్ద పెద్ద వీరులు, ధీరులు, చక్రవర్తులంతా కూడా భారతదేశాన్ని పాలిస్తున్న సందర్భం అది. ఇంకో వైపు నుంచి వీళ్ళు వస్తున్న సందర్భంలోనే ఇంకో వైపు నుంచి కూడా ఆఫ్ఘనిస్తాన్ నుంచి కానీ, లేదా ఇరాన్, ఇరాక్ ప్రాంతాల నుంచి ముస్లింలకు సంబంధించిన కొంతమంది వచ్చి దండయాత్రలు చేస్తూ ఉన్నారు. మాకు కూడా ఈ భూభాగం కావాలి, ఇంత మంచి భూమి, ఇంత మంచి రాజ్యం మాకు కూడా కావాలని ఒకవైపున ముస్లిమ్స్ కూడా మన వైపున యుద్ధం ప్రకటించి కొన్ని రాజ్యాలని ఆక్రమించుకుంటున్న సందర్భం ఇది. ఎవరైతే తెల్లవాళ్ళు వచ్చినారో, 4 తుపాకులు పట్టుకున్నారో వాళ్ళకు అవకాశం వచ్చింది. ఒకవైపున రాజులు,
ఇంకో వైపునటువంటి ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినటువంటి ముస్లిం రాజులు కొట్టుకుంటా ఉన్నారు. వీళ్ళల్లో కూడా అన్నదమ్ముల గొడవలు ఉన్నాయి, వీళ్ళల్లో కూడా గొడవలు ఉన్నాయి. రాజ్యాలు కావాలనేటువంటి కాంక్షతో కొట్టుకుంటా ఉన్నారు. వీళ్ళ మధ్య గొడవలు పెట్టడం సులభం అనుకున్నారు. మనం కూడా అంతే కదా. ఈ రోజు కూడా ఉంది. ఏదన్నా ఇంట్లో నలుగురు అన్నదమ్ములు ఉన్నారంటే, నలుగురికి 4 ఎకరాల భూమి ఉందంటే 4 కోర్టు కేసులు ఉంటున్నాయా లేదా అని పెద్దలను అడుగుతా ఉన్నా. ఉంటున్నాయా లేదా? ఇప్పటికి కూడా ఆ కాలంలో జరిగింది అనుకుంటాం, ఈ కాలంలో కూడా అంతే. రాజకీయ పార్టీలందరూ, ఈ వేదిక మీద ఉన్నటువంటి అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు, వాళ్ళకందరికీ తెలుసు. ఈ రాజకీయ పార్టీలు కూడా అంటే అన్న ఒక పార్టీలోకి పెడితే తమ్ముడికి గొడవలు పెట్టి ఇంకో పార్టీలో పెడతారు. ఈయనకి వాడి మీద ఉసిగొలుపుతారు, ఆయన్ని వీడి మీద ఉసిగొలుపుతారు. చివరికి వాళ్ళిద్దరూ కొట్టుకుంటా ఉంటే ఎవడో ఎమ్మెల్యేలు, ఎంపీలు అవుతా ఉంటారు, సీఎంలు అవుతా ఉంటారు. మీకేం మిగిలిందయ్యా అని అడుగుతా ఉన్నాను. మనము చెప్పుకుంటా నేను ఆ పార్టీ ఈ పార్టీ. అయ్యా, అన్నదమ్ములు చక్కగా ఉండయ్యా, ఒక కుటుంబం చక్కగా ఉంటే చాలయ్యా, ఎవడు కూడా నిన్ను ఏమీ చెయ్యలేడనే విషయాన్ని నేను కొంత మీకు అందరికీ అర్థమయ్యేలాగా చెప్పడానికి ప్రయత్నం చేశాను. ఇదే గొడవల మధ్య ఇటువంటి గొడవలు పెట్టి బ్రిటిష్ వాళ్ళు ఒక్కొక్క రాజుని లొంగ తీసుకోవడం మొదలు పెట్టారు. 100 సంవత్సరాలు గడిచే లోపల భారతదేశాన్ని మొత్తం ఆక్రమించుకొని, భారతదేశం మీరు సొంతంగా నడుపుకోలేరు, భారతదేశం సొంతంగా పరిపాలించుకోలేదు, కాబట్టి మేమొచ్చి పాలిస్తాము. ఎక్కడి నుంచి పాలిస్తారు? మేము బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి పాలిస్తాము. మాకు మహారాణి ఉంటుంది బ్రిటిష్లో, లండన్లో మహారాణి ఉంటుంది, లండన్ నుంచి మేము ఇక్కడ పరిపాలన చేస్తాము అని పరిపాలన మొదలుపెట్టారు. తుపాకులు పెట్టి వాళ్ళెవరిని కాల్చలే. తుపాకులు మన భారతీయుల దగ్గరికి చేతికిచ్చి, భారతీయుల చేతిలో తుపాకులు ఇచ్చి వాళ్ళనే కాల్చండి అని చెప్పినారు. ఈ రకంగా హింస పెట్టి, మోసపెట్టి, దగా చేసి భారతదేశం ఒక్కదాన్ని ఆక్రమించుకొని బ్రహ్మాండంగా నడుస్తా ఉన్నారు. బ్రిటిష్ కాలంలో గుర్తుపెట్టుకోవాలి, మనం బ్రిటిష్ కాలంలో మనమంతా కూడా ఇలా స్వేచ్ఛగా కూర్చొని మనం స్కూల్కి వచ్చేవాళ్ళమా అని అడుగుతా ఉన్నాం. అప్పుడు స్కూళ్ళకి ఎవరికి రానివ్వాల. బ్రిటిష్ కాలంలో ఊరిలో పెద్దలంతా ఇట్లా కుర్చీల మీద కూర్చునే వాళ్ళ అని అడుగుతా ఉన్నా. ఎవరు కుర్చీల మీద కూర్చునే అవకాశంలా. అక్కడ మూల నిలబడి చేతులు కట్టుకొని వంగి వంగి దండాలు పెట్టే పరిస్థితి. కేవలం తెల్లవాడు మాత్రమే కుర్చీలో కూర్చునే పరిస్థితి. ఈరోజు ఊరిలో ఉన్న రైతులంతా, నాకు తెలిసి ఈ ఊరిలో సుమారుగా 14,000 ఎకరాల భూమి ఉంది. 14,000 ఎకరాల భూమిని ఈరోజు అందరూ కూడా సాగు చేసుకొని రూపాయి, 2 రూపాయలు, 10 రూపాయలు సంపాదించుకొని బిడ్డలు చదివించుకుంటా ఉన్నారు, బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకుంటా ఉన్నారు, కావాల్సినవి కొనుక్కుంటా ఉన్నారు, సంతోషంగా బతుకుతా ఉన్నారు. ఈరోజు మనం సంపాదించే డబ్బుల్లో ఎవరికి 1 రూపాయి ఇవ్వనక్కర్లే. కానీ స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ కాలంలో మనం పంట పండిస్తే సగం పంటని కప్పం రూపంలో, అంటే పన్ను రూపంలో బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. ఆ రకంగా మనల్ని, మనము సంపాదించే డబ్బుల్ని, మనము సంపాదించే పంటల్ని, మన ఆత్మ గౌరవం అంటే తలెత్తుకుని బతకడం, తల దించుకొని వంగి బతకడం కాదు. అలా తల దించుకొని బతికే ఎన్నో సంఘటనల్ని అప్పుడు స్వాతంత్రం రాకముందు చేశాం. అలా జరుగుతున్న సందర్భంలో ఒక్కడ పుట్టాడయ్యా భారతదేశంలో. గుజరాత్లో స్వాతంత్రం తెస్తాను అని ప్రజల ముందు నిలబడి, నన్ను చంపినా పర్లేదు, 100 మంది చంపినా పర్లేదు, అహింసే కావాలని ఎలుగెత్తి స్వాతంత్ర పోరాటాన్ని నడిపి స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన జాతి పిత ఎవరు? మహాత్మా గాంధీ పుట్టాడు. మహాత్మా గాంధీ ఎక్కడ పుట్టాడు? గుజరాత్లో పుట్టాడు. పుట్టి దేశమంతా తిరిగినాడు.
మనమందరూ కూడా చేతులు కట్టుకొని మనమంతా కూడా వంగి వంగి బ్రిటిష్ వాళ్లకు దండాలు పెడతా ఉంటే హింస కాదు కావాల్సింది. ఈరోజు మనం చూడండి, ఊర్లో ఏ ఇద్దరు వాదులు ఆడుకున్నా సరే సాయంకాలానికి గొడవ అవ్వాల్సిందే. మా ఎస్ఐ గారు నరేంద్ర గారు వచ్చి పంచాయతీ చేయాల్సిందే. ఆ పరిస్థితి ఈరోజు ఊర్లో ఉంది. అప్పుడు గాంధీ గారు ఏం చెప్పారు? హింస పనికిరాదు, ఎవరిని కొట్టద్దండి, ఎవరిని తిట్టద్దండి, ఎవరిని ఏమనద్దండి, మనకు స్వాతంత్రం కావాలి. ఒక్క స్వాతంత్రం వస్తే అన్ని కష్టాలు తీరుతాయి. హింస మార్గం కాదు, అహింసే నా ఆయుధం అని చెప్పి దెబ్బలు తిన్నాడు. జైళ్ళల్లో ఉన్నాడు, ఆయన జైల్లో పెట్టినారు. ఎంతమంది వచ్చి కొట్టినా ఆయన బాటలో 100 మంది, 1000 మంది, 1000 మంది, లక్షల మంది, కోట్ల మంది కదిలినారు. బ్రిటిష్ వాళ్ళు ఎదురుగా వచ్చిన వాళ్ళందరినీ కాల్చినారు. స్వాతంత్రం కావాలని ప్రాణాలు వదిలిన వాళ్ళు మన పెద్దలు తల బద్దలు కొట్టినారు. అయినా కూడా తిరిగి కొట్టకుండా అహింస మార్గం అని చెప్పి దెబ్బలు తిని మళ్ళీ వచ్చి కట్లు కట్టుకొని మళ్ళీ ఉద్యమాలకు వెళ్ళినారు. ఈ రకంగా ఎంతమంది చనిపోయి ఉంటారు, ఎంతమంది దెబ్బలు తిని ఉంటారు, ఎంతమంది జైళ్ళల్లో మగ్గి ఉంటారు, ఎంతమంది ఎన్ని కష్టాలు పడి ఉంటారో ఒకసారి మీరంతా ఆలోచన చేసుకోవాలి. ఆయన ఒకవైపున ఉద్యమం చేస్తా ఉంటే ఇవన్నీ లాభం లేదని ఈ ఊర్లో, అంటే ఒక ఊర్లోనే ఇన్ని వర్గాలు ఉన్నప్పుడు ఇంత పెద్ద దేశంలో ఆలోచనలో మార్పు ఉంటుంది కదా. గాంధీ గారు అహింస అని చెబుతా ఉంటే సుభాష్ చంద్రబోస్ గారు లేచారు. అహింస పనికిరాదు ఈ దేశానికి, తప్పనిసరిగా మనం మిలిటరీ ద్వారా వాడి దగ్గర తెల్లవాడి దగ్గర తుపాకులు ఉన్నాయి, మనం కూడా తుపాకు పెట్టి యుద్ధం చేసుకుని మన స్వాతంత్రం తీసుకుందామని ఆయన ఒకవైపున తుపాకీతో యుద్ధాన్ని మొదలుపెట్టాడు. ఈ మధ్య కాలంలో ఒక భగత్ సింగ్ అని ఒక ఆయన లేచాడు. ఈ వయసు ఆ వయసు అని తేడా లేకుండా చిన్న వయసులోనే తెల్లవాళ్ల మీద మీసాలు తిప్పి కేవలం 31 సంవత్సరాల వయసులో, ఎంత చిన్నవాడో చూడండి, 31 సంవత్సరాల వయసులోనే ఈ దేశం కోసం నేను ప్రాణాలు వదిలేస్తానని ఉరి తీయండి అని ఇటువంటి చెట్టుకు అందరూ చూస్తుండగా ఉరేస్తే కూడా ఈ దేశం కోసం నవ్వుతూ మీసం మీద చెయ్యేసుకుని ప్రాణాలు వదిలాడంటే ఆయనకు మనం జోహార్లు ఒప్పించాల్సిందా లేదా ఆలోచన చేయాలి. ఇలా చెప్పుడు మన రామన్న ఈరోజు ఇక్కడ ఫోటో పెట్టారు. కర్ణాటకలో పుట్టిన రాయన్న కర్ణాటకలో పుట్టిన రాయన్న బ్రహ్మాండంగా పోరాడు. ఆంధ్రప్రదేశ్లో పుట్టిన అల్లూరి సీతారామరాజు, మన సినిమా చూసాం, ఒళ్ళంతా తూటాలు పేల్చేస్తా ఉంటే కూడా భారత్ మాతాకి జై అని ఈ ప్రాణాలు వదిలిపెట్టి ఈ దేశం కోసం పోరాడినాడు. అలా రాష్ట్రానికి ఒకరు కాదు, ఊరికి ఒకరు కాదు, ప్రతి ఒక్కరూ కూడా పోరాడితే 1947వ సంవత్సరం ఆగస్టు 14వ తారీఖున అర్ధరాత్రికి ఇటువంటి జెండాని కట్టి బ్రిటిష్ వాళ్ళు తల వంచి, అయ్యా భారతదేశం గొప్పది, భారతీయులు సొంతగా పరిపాలించగలిగే శక్తి ఉంది వీళ్ళకి ఎవరి పరిపాలన అక్కర్లేదు, మేమే దేశాన్ని వదిలిపోతామని సుమారుగా 4 సంవత్సరాల తర్వాత వాళ్ళకు సంబంధించినటువంటి బ్రిటిష్ జెండాను తీసేసి భారతదేశ జెండాని ఎగిరేసి ఆ రోజు మీకు స్వాతంత్రం ఇస్తున్నామని ప్రకటిస్తే పొద్దున కల్లా ఈరోజు మనం ఎలా పండగ చేసుకుంటున్నామో 1947వ సంవత్సరం ఆగస్టు 15వ తారీఖు తెల్లారేసరికి ఇలాగే ముగ్గులేశారు, ఇలాగే పేడ జల్లారు, ఇలాగే అందరూ తలస్నానాలు చేశారు, ఇలాగే అందరూ శుభ్రంగా తయారైనారు. అందరూ కూడా ఊర్లో వాడలో స్కూల్లో ఇటువంటి జెండాలు ఎగరేసి సెల్యూట్ కొట్టారా లేదా అని మనం అడుగుతా ఉన్నాం. అంత కష్టపడి సంపాదించుకున్నటువంటి స్వాతంత్రం, అంత బాధపడి సంపాదించుకున్న స్వాతంత్రం
అంతమంది ప్రాణాలు వదిలిపెట్టి సంపాదించుకున్న స్వాతంత్రాన్ని మనం ఎంత బాగా కాపాడుకోవాలని ఆలోచన చేయాలి. ఈరోజు భారతదేశ జనాభా ఎంత? 135 కోట్ల మంది. ప్రపంచ జనాభాలో 15% మన దగ్గరే ఉన్నాం. 5 వంతులు మన దగ్గరే ఉన్నాం. ప్రపంచమంతా జనాభా ఒక ఎత్తు అయితే భారతదేశ జనాభా బ్రహ్మాండంగా ఉంది. దాంట్లో చిన్నపిల్లలు, యువకులు 50% పైగా ఉన్నారు. భారతదేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత లేదా భారతదేశ స్వాతంత్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ బిడ్డల మీద, యువకుల మీద లేదా అని శృతిగా అడుగుతా ఉన్నా. పెద్దలంతా ఆలోచన చేసుకోవాలి. ఈరోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం దేనికోసం పోట్లాడుతా ఉన్నాం? ఎంతో మంది ప్రధానమంత్రులు వచ్చారు, ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు, ఎంతో మంది ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని పాలించారు, ఈ ఆదోని నియోజకవర్గాన్ని కూడా పాలించారు. వాళ్లకు తోచింది చేయగలిగినారు. ఇంకా ఎంతో మిగిలింది. పిల్లలారా, పెద్దలు కూడా ఆలోచన చేసుకోవాలి. మన భూమిని ప్రేమించడమే మనం చేయాల్సిన మొట్టమొదటి పని. ఎంత పెద్దవాళ్ళైనా చెప్పినా, ఎంత పెద్ద భగవద్గీత చెప్పినా, ఎంత పెద్ద పురాణం చెప్పినా ఒకే మాట చెబుతుంది. తను ఉన్న భూమిని పూజించలేని వాడు, తను ఉన్నటువంటి గడ్డను కాపాడుకోలేని వాడు, తన ఊరి కోసం పోట్లాడలేని వాడు ఎందుకు పనికిరాడని అన్ని బుక్కులు చెబుతాయా లేదా అని మీకు ఒకసారి గుర్తు చేస్తా. మొదట మనం చేయాల్సింది మన భూమి కోసం పోట్లాడడం, మన ఊరి కోసం పోట్లాడడం, మన నియోజకవర్గం కోసం పోట్లాడడం, మన రాష్ట్రం కోసం పోట్లాడడం. ఇది మొదట చేయాలి. మన బిడ్డలను చదివించుకోవడానికి మనం పోరాటం చేయాలి. అయ్యా, నేను సూటిగా పెద్దలందరినీ ప్రశ్నిస్తాను. స్కూల్ కమిటీ వాళ్ళు కూడా సూటిగా నిన్న గెలిచావు, సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఇంతమంది సుమారుగా ఎంతమంది జనాభా ఉంది? 10,000 మంది జనాభా ఉంటే 3 స్కూళ్ళల్లో కలిపి ఎంత స్ట్రెంత్ ఉందండి? 10,000 మందిలో 2,000 మంది పిల్లలే ఉన్నారు. ఎందుకు డ్రాప్ అవుట్స్ అవుతున్నాయో ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రైవేట్ స్కూల్స్ 3 ఉన్నాయి. అక్కడ ఎంతమంది ఉంటారు? 1000 మంది ఉంటారు. 1,500, 3,500 మంది పిల్లలు ఆదోనికి పోతారు. ఏది ఏమైనప్పటికీ కూడా పెద్దలందరూ కూడా ఆలోచన చేయాలి. మన ఊర్లో చదువుకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. స్కూల్ ప్రైవేట్ స్కూల్ అంటున్నారు, ఇంకో స్కూల్ అంటారు ప్రభుత్వ స్కూల్. ప్రభుత్వం. నరేంద్ర మోదీ గారు ఎవరు? మన ప్రధానమంత్రి ఎవరు? ఎవరు మన ప్రధానమంత్రి? మన ముఖ్యమంత్రి ఎవరు? మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మన ముఖ్యమంత్రి ఎవరు? మనకు ఉప ముఖ్యమంత్రి ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. మనకు ఉప ముఖ్యమంత్రి ఎవరు? ఈ ముగ్గురు కూడా ఒకే మాట చెబుతారు. ఆంధ్రప్రదేశ్లో స్కూళ్ళు, ఆంధ్రప్రదేశ్లో పిల్లలకు సంబంధించిన హాస్టళ్ళు బాగుంటే రాష్ట్రమంతా బాగుంటుందని చెప్తా ఉన్నారు. ఈరోజు స్కూళ్ళల్లో ఒకప్పుడు ఆలోచన చేయండి, స్కూల్కి వస్తే తరిమేసే బ్రిటిష్ కాలంలో నుంచి ఈరోజు ఇంటింటికి వెళ్ళి స్కూళ్ళల్లో చేరండి, స్కూళ్ళల్లో చేరండి అని చెబుతున్నామా లేదా? అదే స్వాతంత్రం. ఒకప్పుడు స్కూలుకి పంపించమంటే తల్లిదండ్రులు చెప్పేవాళ్ళు, మా ఇంట్లో పని ఎవరు చేస్తారయ్యా, మా బర్రెలు ఎవరు కాస్తారయ్యా, మా పొలంలో పనులు ఎలా అవుతాయి పిల్లలు స్కూలుకి పంపిస్తే అని చెప్పేవాళ్ళు. ఈరోజు ఆ కష్టం లేకుండా మీరు స్కూలుకు పంపించండి మీ బిడ్డల్ని, చాలు, భోజనం మేం పెడతాం, బుక్కులు మేమిస్తాం, బ్యాగులు మేమిస్తాం, బూట్లు మేము కొనిస్తామని ప్రభుత్వం చెబుతుందా లేదా? అదే స్వాతంత్రం. ఒకప్పుడు పిల్లలు చదువుకోవాలంటే విపరీతంగా డబ్బులు ఖర్చు అయ్యేవి.
ఈరోజు ఈ 3 ప్రభుత్వ పాఠశాలల్లో కూడా చదివే పిల్లలకి ₹1 అంటే ₹1 ఖర్చు అవ్వదు. నేను ఈ మధ్యనే ఒక స్కూల్కి పోయినా, ఆదోనిలో. చాలామంది చెప్తారు ప్రైవేట్ స్కూల్కి వెళ్తే బ్రహ్మాండంగా చదువు చెప్తారండి, ఆడ మా పిల్లలు బ్రహ్మాండంగా చదివి ఇంగ్లీష్లో ABCD అంటారండి అని చెప్తా ఉన్నారు. ఇది పచ్చి అబద్ధం అనే ఒక సంఘటన చెప్తాను చూడండి. నేను ఆదోన్లో ఒక ప్రభుత్వ పాఠశాలకి వెళ్ళినా, 550 మంది పిల్లలు ఉన్నారు. 4 టీచర్లు ఉన్నారు ఆడ. పాపం 4 టీచర్లే ఎంతమందికి పాఠాలు చెప్తా ఉన్నారు? 550 మందికి పాఠాలు చెప్తా ఉన్నారు. నేను అనుకున్నా, ఈ 550 మందికి 4 టీచర్లే పాఠాలు చెప్తే అందరూ ఫెయిల్ అయిపోవాలి కదా, ఈ స్కూలు చాలా దుర్మార్గంగా ఉంటుందేమో, అసలు అందరూ ఫెయిల్ అయ్యి ఉంటారో అని అడిగా. అక్కడ భాస్కర్ నాయుడు అనే ఒక హెడ్ మాస్టర్ గారు, ఆయన చెప్పాడు, కొంతసేపు ఆగండి సార్ అన్నాడు. అయిన తర్వాత ఆయన రిజల్ట్ చెప్పడం మొదలుపెట్టాడు. 10వ తరగతిలో 600 మార్కులకి 550 మార్కులు ఇచ్చిన పిల్లలు 3 ఉన్నారు అక్కడ. నేను మళ్ళీ అడిగాను, ఆదోనిలో పెద్ద ప్రైవేట్ స్కూల్ని అడిగిన, ఏమయ్యా మీ స్కూల్లో 550 మార్కులు వచ్చినటువంటి 10వ తరగతి పిల్లలు ఎంతమంది ఉన్నారా అన్న. మాకు అన్ని మార్కులు రావు సార్ అన్నాడు ఆ స్కూల్లో పెద్ద ఆయన. మీకు అర్థం చేసుకోవాలి, ప్రైవేట్ స్కూళ్ళలో ఫ్యాన్ల కింద కూర్చోబెట్టి బ్రహ్మాండంగా 40-50 మంది క్లాస్ టీచర్ని పెట్టి అది చేసి ఇది చేస్తే కూడా ఆడికాడికి చదువు వస్తూ ఉంది. అదే మట్టిలో కూర్చున్న నా బిడ్డలు ఈరోజు బ్రహ్మాండంగా చదివి మధ్యాహ్న భోజనం తిని 600 మార్కులకు 550 మార్కులు వచ్చినాయంటే మట్టిలో మాణిక్యాలు వీళ్ళు కాదా అని అడుగుతా ఉన్నా. వీళ్ళని ప్రోత్సహించాల్సిన అవసరం, వీళ్ళని బాగా చూసుకోవాల్సిన అవసరం ఊరిలో పెద్దలకు అందరికీ ఉందా లేదా అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. అయ్యా, ఊరిలో పెద్దలందరూ కూడా ఒకటే చేయండి, ఒకటే ఆలోచన చేయండి. ఎలక్షన్లు, స్కూల్ ఎలక్షన్ల పేరుతో కొట్టుకోవద్దు, ఇంకోటి అని కొట్టుకోవద్దు, ఇంకో విషయాలు ఆలోచన చేయొద్దు. రాజకీయాలు జీవితకాలం ఉంటాయి, రాజకీయాలు మనం సర్వనాశనం చేస్తాయే తప్ప బాగుపరిచే ప్రశ్న ఉండదు. దయచేసి రాజకీయాలను కేవలం ఎలక్షన్ల వరకే ఉంచండి. ఎలక్షన్ల తర్వాత రాజకీయాలు మర్చిపోండి, పార్టీలు మర్చిపోండి. ఊరు బాగు కోసం ప్రయత్నం చేయండి. బిడ్డలను దత్తత తీసుకోండి. డబ్బులున్న పెద్దవాళ్ళు కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు, పెద్ద పెద్ద కుర్చీలు వేసుకొని కూర్చున్నారు. ఈ స్కూళ్ళనన్నింటినీ కూడా దత్తత తీసుకోండి, బిడ్డల్ని దత్తత తీసుకోండి, బ్రహ్మాండంగా చదివించండి, వీళ్ళకు మంచి భోజనం పెట్టండి. పండగలు వచ్చినప్పుడు మీ ఇంట్లో స్వీట్లు చేసేది కాదు, మీరందరూ కూడా స్వీట్లు తీసుకొచ్చి బిడ్డలకు పెట్టండి, గుడ్లు పెట్టండి, బ్రహ్మాండంగా తినిపించండి. మీరు జాతరల పేరుతో, దేవర్ల పేరుతో ఏటలు కోసేది కాదు, ఏటలు కోసి తీసి బిడ్డలకు పెట్టండి. వాళ్ళు చదువుకోవాలి, వాళ్ళు బాగుపడితే తప్ప ఈ ఊరు బాగుపడదు అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాల్సిందిగా పెద్దలందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. వీళ్ళు బాగుండాలి. ఈ 2000 మంది అయినప్పటికీ కూడా నేను చాలా గట్టిగా చెప్పి, మీరు కాదు భవిష్యత్తు. 10,000 మంది పెద్దవాళ్ళు ఊరిలో ఉండడం కాదు, 2,500 మంది బిడ్డలు ఎలా ఉన్నారని ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే ఈ ఊరి తలరాతలు మారిపోతాయన్న విషయాన్ని పెద్దలకందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. పిల్లలు గట్టిగా ఉంటారు. నేను ఇటువంటి పాఠశాలలోనే చదువుకున్నాను. నేను ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, ప్రభుత్వం ఉన్నత పాఠశాల చదువుకున్నాను. నేను ఇలాగ మట్టిలో కూర్చున్నాను. నేను ఇలాగ మట్టిలో గీతలు గీస్తూ చదువుకుని డాక్టర్ అయినాను. ఈరోజు ఎమ్మెల్యేనైనా. వీళ్ళల్లో ఎవరు ఎమ్మెల్యేలు అవుతారో, ఎవరు ఎంపీలు అవుతారో, ఎవరు సీఎంలు అవుతారో, ఎవరు పిఎంలు అవుతారో మనకెవరికి తెలియదు. కాబట్టి వీళ్ళందరినీ కూడా మనం ప్రోత్సహించాల్సిందే. వీళ్ళందరి బాగోగులు మనం చూసుకోవాల్సిందే. ఈ ఊర్లో అందరికీ చేతులెత్తి మొక్కుతా ఉన్నా, దయచేసి పిల్లల్ని పట్టించుకోండి. మనము ఎంత ఆస్తి సంపాదించామన్నది ముఖ్యం కాదు,
మనం ఊరికి ఏం చేశామన్నది ముఖ్యం కాదు. ఊరిలో ప్రభుత్వ పాఠశాలలో ఉన్న బిడ్డలు బ్రహ్మాండంగా చదువుతున్నారా లేదా, వాళ్ళకు అవసరాలు ఉన్నాయా లేదా అని తెలుసుకోవడమే ఊరిలో అందరికీ కూడా ముఖ్యమని, అయ్యా మీరు చేసే ఈ యజ్ఞంలో, మీరు బిడ్డలను చూసుకునే కార్యక్రమంలో నేను కూడా భాగస్వామిని అవుతాను. ఏ చిన్న పెద్ద సమస్య వచ్చినా నేను కూడా మీతో పాటుగా పెదహరివాణంలో స్కూలు బిడ్డలకి లేదా ఆదోని ప్రజలు అందరిలో ఉన్నటువంటి స్కూలు బిడ్డలకి తోడు నీడగా నేను ఉంటానని హామీ ఇస్తా ఉన్నాను. దయచేసి పాఠశాలల మీద మనం పూర్తి స్థాయి దృష్టి పెట్టాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పెద్దలకందరికీ కూడా, పిల్లలకందరికీ కూడా నేను బుజ్జగించి చెబుతా ఉన్నా, మంచిగా చెబుతా ఉన్నా. అందరికీ కూడా మంచి మార్కులు రావాలి. మీ వయసులో చదువుకోవడం తప్ప ఇంకా ఏ ఆలోచన ఉండకూడదని మీకందరికీ కూడా నేను విన్నవించుకుంటా ఉన్నాను, ముద్దుగా చెప్తా ఉన్నా. చాలామంది చేతుల్లో సెల్ ఫోన్లు చూస్తూ ఉన్నా. సెల్ ఫోన్లు మంచివి కాదు చెల్లెళ్ళు తమ్ముళ్ళు. సెల్ ఫోను అవసరానికి ఉపయోగించుకోవాలి. మీకు జగనన్న ఇంతకుముందు ట్యాబులు ఇచ్చినాడు, ట్యాబులు తీసుకొని ఫోటోలు తీసుకుంటా ఉన్నారు. అవన్నీ కూడా ట్యాబులు ఇచ్చింది ఫోటోలు తీసుకోవడానికి కాదు, ట్యాబులు ఇచ్చింది ఆడుకోవడానికి కాదు, ట్యాబులు ఇచ్చింది దాంట్లో గేమ్స్ ఆడుకోవడానికి కాదు. దయచేసి అర్థం చేసుకోండి. బిడ్డలందరూ కూడా రోజు కూడా కనీసం 10 గంటల పాటు స్కూల్లో 7-8 గంటలు అయిపోతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా 2-3 గంటల పాటు చదువుకొని మంచి మార్కులు తెచ్చుకోవాలి, పోటీ పడాలి. స్కూల్లో ఎవరు ఫస్ట్ వస్తారు, జిల్లాలో ఎవరు ఫస్ట్ వస్తారు, రాష్ట్రంలో ఎవరు ఫస్ట్ వస్తారు, ఈ రకంగా గట్టిగా మీరు చదవడం తప్ప ఇంకేం పని చేయకూడదని బిడ్డలకందరికీ కూడా నేను సహకరిస్తానని చెప్తా ఉన్నా. మీరు 2 ఆలోచన చేయండి. ఒకటి, చదువుకోవడం. ఎవడైతే చదువుకుంటాడో వాడు గొప్పవాడు అవుతాడు. ఎవడైతే చదువుకుంటాడో వాడికి మంచి ఉద్యోగాలు వస్తాయి. ఎవడైతే చదువుకుంటాడో మంచి హోదాలు వస్తాయి. అయ్యా గుర్తుపెట్టుకోండి, బిడ్డలందరూ తెలుసుకోవాలి. మీలాగా మట్టిలో కూర్చున్న బిడ్డలు, మీలాగా ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని సగం ఆకలితో గడిపినటువంటి బిడ్డలంతా చాలామంది ఈరోజు అమెరికాలో ఉన్నారు, లండన్లో ఉన్నారు, జపాన్లో ఉన్నారు, జర్మనీలో ఉన్నారు. భారతదేశానికి గర్వకారణంగా ఉన్నారు. మీకు అలా చేయాలని లేదా అని అడుగుతా ఉన్నా. భారతదేశం తలెత్తుకుని చెయ్యేలాగా చెయ్యాలంటే అది కేవలం మీరు చదివే చదువు మీద తప్ప ఇంకా ఏది కూడా భారతదేశానికి ఉపయోగం లేదు అని చాలామంది అనుకుంటారు. బిడ్డలు చదివితే బిడ్డలకు మార్కులు వస్తాయి, మాకేం వస్తుంది అంటారు. కాదు, తప్పది. బిడ్డలు చదువుకుంటే భారతదేశానికి గర్వకారణం. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి కంప్యూటర్ కొట్టే సాఫ్ట్వేర్ ఇంజనీర్లంతా కూడా ప్రపంచమంతా కూడా గొప్ప గౌరవం పొందుతున్నారంటే అది చదువుకోవడం వల్ల కాదా అని అడుగుతా ఉన్నా. ఎంతో మంది కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, పంచెలు కట్టుకొని రైతుల్లాగా పొలాల్లో పనిచేస్తా ఉన్నారు. మాకు ఇంక ఏది చేత కాదని అందరి దగ్గర చీలు కట్టుకుని నిలబడుతున్నారు. ఎందుకు నిలబడుతున్నారో వాళ్లకు చదువు లేకపోవడం వల్ల కాదా అని అడుగుతా ఉన్నా. చదువు ఒక్కటే మన తలరాతను మార్చేది. చదువు ఒక్కటే మన ఊరి తలరాతను మార్చేది. చదువు ఒక్కటే రాష్ట్రము దేశం తలరాత మార్చేదనే విషయాన్ని మీరందరూ బిడ్డలు అర్థం చేసుకోవాలి, తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకోవాలని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఆదోనిలో ఉన్నటువంటి స్కూళ్ళన్నింటిలో కూడా అన్ని స్కూళ్లను బాగు చేసే బాధ్యత నేను తీసుకుంటాను. స్కూళ్లకు భవనాలు తక్కువగా ఉన్నాయని చెప్తా ఉన్నారు, స్కూళ్ళల్లో టీచర్లు తక్కువగా ఉన్నాయని చెప్తా ఉన్నారు, స్కూళ్ళల్లో వసతులు తక్కువగా ఉన్నాయని చెప్తా ఉన్నారు. అవన్నీ చేసే బాధ్యత ఎమ్మెల్యేగా నాకు వదిలిపెట్టి మీరు కేవలం చదువు మీద మాత్రమే దృష్టి పెట్టాలి. 5 ఏళ్లలో రాబోయే 5 సంవత్సరాల్లో ఏదో రకంగా చంద్రబాబు నాయుడు గారు నడుక్కొని కానీ, నరేంద్ర మోడీ నడుక్కొని కానీ, ఇంకొకరు నడుక్కొని కానీ ఆదోనిలో ఉన్నట్టు 250 స్కూళ్ళని బాగు చేసే బాధ్యత నేను తీసుకుంటాను. మీరు భయపడకండి, స్కూళ్లను సరిచేస్తాను.
మీరు మాత్రం చదువుకోండి, చదువుకున్న బిడ్డల్ని పెద్దలందరూ కూడా పట్టించుకోండి. ఇంత చేయండి చాలు, ఆదోనిని రాష్ట్రంలోనే నెంబర్ 1 టౌన్గా మార్చే బాధ్యత మనమంతా తీసుకుందామని మీకందరికీ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. పిల్లలందరూ కూడా నా గౌరవం నిలబెట్టాలి. ఆడుతూ ఉన్నారు, బ్రహ్మాండంగా ఆడుతూ ఉన్నారు, దాంతో పాటుగా బ్రహ్మాండంగా చదువుతా ఉన్నారు. అన్ని క్లాసుల్లో కూడాను జిల్లాలో ఫస్ట్ వచ్చారు, రాష్ట్రంలో ఫస్ట్ వచ్చారని చెప్తే నాకు గౌరవమా కాదా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఆ రకంగా చదువుతారా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఆ రకంగా చదువుతారా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఆ రకంగా చదువుతారా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. చదువుతామనే వాళ్ళు చెయ్యెత్తాల్సింది 100కు 100%. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరూ కూడా బ్రహ్మాండంగా చదవండి, నాకు మంచి పేరు తేండి, మీ చేతులు దించేసేయండి. బ్రహ్మాండంగా చదివి నాకు మంచి పేరు తేండి. ఈ ఊరికి మంచి పేరు వచ్చేలాగా పనిచేసిన ఎమ్మెల్యేగా నేను కూడా మంచి పేరు తెచ్చుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు.